హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: బియ్యం, చింతపండు, శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఆవాలు, మినపప్పు, అల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, నూనె. తయారు చేయు విధానం చూద్దాం. పులిహోర చేసుకోవాలంటే ముందుగా మనం అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. అయితే ఆ అన్నం మనం ఎప్పట్లా వండుకునేలా బాగా ఉడికిపోకుండా, అలా అని మరీ పొలుకుగా కాకుండా పొడిపొడిలాడేలా వండుకోవాలి. మరొక వైపు చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టుకుని చిక్కగా దగ్గరకు అయ్యేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మరొక గిన్నెలో నూనె పోసుకుని అది కొద్దిగా కాగిన తర్వాత అందులో వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అల్లం ముక్కలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తరువాత పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. అప్పటికే 2 గంటల పాటు నానబెట్టుకున్న ఆవాలను మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత అన్నంలో మనం తయారు చేసి పెట్టుకున్న పోపులు, చింతపండు గుజ్జు, మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారుగా, అందరికీ ఎంతో ఇష్టమైన చింతపండు పులిహార తయారైపోయింది. ఈ చింతపండు పులిహారను పండుగల సమయంలో అందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.